శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. మన ఈ భగవద్గీత పాఠ్య క్రమంలో మనం కృష్ణ పరమాత్మ మనకి ఇస్తున్నటువంటి మార్గాన్ని కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ముందరికెళ్తున్నాం. మునుపటి పాఠంలో మనం ఈ రెండు శ్లోకాలు ప్రధానంగా చూసాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తితిక్షస్వ భారత అని ప్రధానంగా మనం మన జీవనంలో ఏమి చేయాలి, జాగరూకంగా ఉన్నప్పుడు అంటే ఈ జగత్తు యొక్క లక్షణాన్ని మనం కొంచెం కొంచెంగా గురువుల యొక్క సహకారంతో తెలుసుకుంటున్నప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక్క మాటలో మనకి కృష్ణ భగవానుడు చెప్పాడు. ఏమిటంటే అది తితిక్షస్వ, ఓర్చుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. ఇది మనం మునుపటి పాఠంలో సుదీర్ఘంగా చెప్పుకున్నాం. ఎలాగైతే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలకి ఏవేవైతే రుచిగొల్పేవిగా, ఏమండి, అట్రాక్టివ్గా ఉంటాయో అవి అవి మనకి కావాలి, దానితో నేను సంఘాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటాము. నెమ్మది నెమ్మదిగా ఆయా మాత్రా స్పర్శాహ అంటే తన్మాత్రలు అనే ఒక పదాన్ని మనం తెలుసుకున్నాము. ఆయా ఇంద్రియాలతో ఏ ఏ గుణాలనైతే మనము తెలుసుకుంటూ ఉంటామో, రూప రస గంధ స్పర్శ ఇత్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా నాయన శీతోష్ణ సుఖ దుఃఖదాహ అంటే రెండు వేరువేరు ఎండ్స్లో ఉన్నటువంటి ఆ, విషయాలు. అవి ఒక్కొక్కసారి మనకి సుఖాన్ని ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తాయి. కానీ ఇంద్రియాలతో మనం వేటినైతే పొందుతూ ఉంటామో అవి ఎటర్నల్ కాదు, ఎప్పటికీ ఉండిపోయేవి కాదు. అవి ఆగమ అపాయన, వస్తూ వెళుతూ ఉండేటటువంటివి, అవి అనిత్యమైనటువంటివి. కాబట్టి అనిత్యమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి ఆ విషయాల సంఘంకి నువ్వు వెళ్ళొద్దు, అంటే ఆ అంబిట్లోకి నువ్వు వెళ్ళొద్దు. కొంచెం తితిక్షస్వ, కొంచెం సంభాళించుకో, కొంచెం ఓపిక పట్టు నాయనా అని ఉపదేశం చేసి, ఇలాంటి ఉపదేశం చేసిన తర్వాత ఈ యొక్క సలహాని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళెలా ఉంటారు, వాళ్ళు దేన్ని పొందుతూ ఉంటారు అనే విషయాన్ని తర్వాత శ్లోకంలోనే చెప్పేశారు. ఏమని? ఇది కూడా మనం మునుపటి పాఠంలో చెప్పేసుకున్నాము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని. ఇవిట బాధ పెట్టవు. ఇవి అంటే ఏమిటి? మాత్రాస్పర్శాహ, ఏవైతే ఇంద్రియాల వలన మనకి తెలుస్తూ ఉంటాయో, ఇంద్రియాల వల్ల మనం కోరుకుంటూ ఉంటామో, రూపరసగంధ స్పర్శాదులు, అవి సహజంగా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం జాగరూకంగా వాటికి మనము లోను కాకుండా ఉంటామో, లోనైపోతేనేమో బాధ పెడతాయిట. ఎలా బాధ పెడతాయి? ఒక్కొక్కసారి దాని మోతాదు ఎక్కువైపోవడం వల్ల బాధ పెడతాయి. ఒక్కొక్కసారి మనం కోరుకున్నప్పుడు అవి దొరకకపోవడం వల్ల బాధ పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దొరికిన దానిలో మునుపటి రసం లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన చిన్నప్పుడు మనందరం కూడా చిత్రహారు, చిత్రలహరి ఇలాంటి కార్యక్రమాలు చూసే ఉండి ఉంటాం. ఏ మంగళవారం ఒకటి, శుక్రవారం ఒకటి వస్తూ ఉండేది. ఆ సమయంలో ఒక్క అరగంట, ఒక గంట సేపు అది చూసినా ఎంతో ఆనందం కలుగుతూ ఉండేది అప్పుడు. కానీ అదే ఆనందం ఇప్పుడైతే కలగట్లా. ఇప్పుడు 24 గంటలు మన ఎదురుకుండా 54 ఇంచెస్ టీవీ, 72 ఇంచెస్ టీవీలో మనం బోల్డు రకరకాల భాషల్లో రకరకాల కార్యక్రమాలు చూస్తున్నా సరే,
ఎందుకు ఆనందం కలగట్లేదు? ఎందుకు అంటే అది ఆగమాపాయి, అంటే కాదాచిత్కంగా సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక విషయము. దానిలో అంతర్లీనంగా నిత్యత్వం అనేది లేదు. అనిత్యమైనటువంటి ఒక వస్తువు కాబట్టే అది మనకు అంత ఆనందాన్ని ఇవ్వట్లేదు. కానీ ఎవరైతే తన ఇంద్రియాలకి లోనవ్వకుండా తన జీవనం అనేది సుఖానికి దుఃఖానికి కట్టివేయబడకుండా ఉన్నదో, ఎవడైతే కొంచెం తనను తాను ఓర్చుకోగలుగుతున్నాడో, కొంచెం, కొంచెమే, మరీ ఎక్కువ కూడా కాదు, కొంచెమే, తితిక్షస్వ అని అన్నారు ఆయన. కొంచెం నువ్వు ఓర్చుకొని ఆయన, కొంచెం ఓపిక పట్టు. కొంచెం ఓపిక పడితే దాని యొక్క సంగతి తెలిసిపోతుంది. ఎలాగైతే మనం ఒక్కొక్కసారి ఆమ్, ఒక ఆవేశంలో ఉన్నప్పుడు, ఒక ఆవేశంలో ఉన్నప్పుడు మనం అనుకోకుండానే నోట్లోంచి ఒక మాట రావడమో, చెయ్యి లేవడమో, చేయకూడని పని చేయడమో ఏదో జరుగుతుందండి. ఇది అందరి జీవితంలో ఎప్పుడో అప్పుడు వాళ్ళు దాన్ని గమనించుకునే ఉండుంటారు. అదే ఒక్క క్షణం మనం కొంచెం పెద్దవాళ్ళం అవుతూ ఉన్నప్పుడు, కొంచెం మనం మెచ్యూర్డ్ అవుతూ ఉన్నప్పుడు, కొంచెం మనం అవేర్నెస్ కలిగి ఉన్నవాళ్ళంగా ఉంటూ ఉన్నప్పుడు ఒక్కసారి దాన్ని అలా పట్టుకోవడం కూడా కుదురుతూ ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్సే రావచ్చు. మన ఇంటి పక్కన వాళ్ళు లాస్ట్ టైం గొడవ పడ్డనట్టే ఇప్పుడు మళ్ళా మనతో గొడవ పడడానికి వస్తూ ఉండుండొచ్చు. లాస్ట్ టైం మన పిల్లవాడు ఎలాంటి అల్లరి చేశాడో ఇప్పుడు అలాంటి అల్లరే చేస్తూ ఉండుండొచ్చు. లాస్ట్ టైం మనము మన తోటి వారితో గొడవ పడడానికి ఏదైతే ఒక సందర్భం కలిగిందో ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి కలిగి ఉండొచ్చు. కానీ ఒక్కసారి గనక దాన్ని మనం పట్టుకుంటే మనల్ని మనం, కాదు నువ్వు ఆగు, ఆగు, కొంచెం ఆగచ్చు కదా అని మనకి మనం చెప్పుకొని ఒక్క క్షణం ఆగి ఇదే విషయాన్ని కొంచెం పైనుంచి చూడగలిగితే, మనల్ని మనం కొంచెం పైనుంచి చూడగలిగితే, అరే ఏంటి సూర్యనారాయణ ఇంత దుఃఖపడుతున్నాడు, అరే ఏంటి వీడికి ఇంత ఆవేశం ఏమిటి అన్నట్టుగా ఒక్క క్షణం పైకెళ్ళి చూడగలిగితే అసలు మొత్తం ఆ సినారియో ఎందుకు కలిగింది, ఆ సందర్భంలో అసలు మనం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్నటువంటి ప్రేరకములైనటువంటి విషయాలు ఏమిటి, దేన్ని ఎక్కడ నొక్కి పెడితే అది ఆగుతుంది, ఇలాంటి చాలా విషయాలు మనకు తెలుస్తాయండి. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే ప్రత్యభిజ్ఞ అని అంటారు. శాస్త్రంలో దీన్ని ప్రత్యభిజ్ఞ అని అంటారు. శైవాగమంలో ప్రత్యభిజ్ఞా సర్వస్వం, ప్రత్యభిజ్ఞా తంత్రం, ఇలా చాలా పెద్ద విచారాలే జరిగాయి శైవాగమంలో ఈ పేరుతో. కానీ ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఈ ల్యాప్టాప్ చూస్తున్నాం కదా. ఈ ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు మనకి ఏమని తెలుస్తుంది? ఏం, వాట్ వి అండర్స్టాండ్, మనం ఏం తెలుసుకుంటాము అంటే, నేను ఈ ల్యాప్టాప్ చూస్తున్నాను అని తెలుసుకుంటాం. అదే ఇంకొంచెం మనం డెప్త్లోకి వెళ్ళి ఆలోచించామనుకోండి, నేను ఈ ల్యాప్టాప్ చూస్తున్నానని నాకు తెలుసు అనే దగ్గరికి వెళ్తాం. నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాననే విషయం నాకు తెలుసు. దీన్నే ఒక్క స్తరాన్ని మనల్ని మనం పెంచుకోవడం అంటే ఇదే. ఒక ప్రత్యభిజ్ఞని పొందడమే ఒక స్తరం మనం పెరగడం అన్నమాట. ఎలాగైతే గో సూర్యనారాయణకి ఇప్పుడు చాలా కోపంగా ఉన్నది అని నాకు నేనే తెలుసుకుంటే నేను ఒక స్థరం పెరిగినట్టు. నన్ను నేను చూసుకోగలగడం అనేది, ఈ ప్రత్యభిజ్ఞ అనే స్థాయికి వెళితే వాడు ధీరుడు అయ్యే అవకాశం ఉన్నది అన్నమాట. ఎవరైతే ఆ తితిక్షస్వ అని ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పారో ఆ మార్గంలో ఒక్క క్షణం ప్రయాణం చేసిన వాడు ఏమవుతాడంటే ధీరుడు అవుతాడట. ఈ ధీరుడు ఎందుకయ్యాడు? వాణ్ణి వాడు ఆపుకోవడం వల్ల అయ్యాడు. ఏదో సాధించేస్తే ధీరుడు అవ్వడం కాదు, ఏదో కొట్టేస్తే ధీరుడు అవ్వడం కాదు. ఇక్కడ మనం మామూలుగా లౌకిక వ్యవహారంలో ఈ ప్రపంచాన్ని జయించడం అంటే ఏమనుకుంటామంటే, మన ఇంద్రియాలని, మన యుక్తుల్ని, మన ఆలోచనలని, మన నెట్వర్కింగ్ స్కిల్స్ని, మన రిసోర్సెస్ని ఇవన్నీ బాగా వాడుకుంటే వాడు చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఉంటాం. అంటే బయట వెళ్ళి ఏదేదో పనులు చేసేటప్పుడు నెట్వర్కింగ్ స్కిల్స్ పనికొస్తాయి, హ్యూమన్ రిసోర్సెస్ పనికొస్తాయి, మీ క్యాపిటల్ రిసోర్సెస్ పనికొస్తాయి, ఇవన్నీ కూడా పనికొస్తాయండి. కానీ ఇవి నిజంగా జీవితంలో మిమ్మల్ని ఒక గెలుపు వైపు తీసుకొని వెళ్ళగలవా?
చిరస్థాయిగా నిలిచేటటువంటి ఒక ఆనందం వైపు తీసుకుని వెళ్ళగలవా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే మాత్రం ఇది తాత్కాలికంగా మనకి ఆనందాన్ని ఇస్తుంది. తాత్కాలికంగా అబ్బా నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, అబ్బా చాలా గొప్ప విషయం రా. పెళ్లి చేసావా, అబ్బో ఇంకా చాలా గొప్ప విషయం రా. ఆ, ఇగో ఈ ఫలానా సర్టిఫికేషన్ అయిందా, ఈ ఫలానా డిగ్రీ పొందావా, ఇవన్నీ చాలా గొప్ప విషయాలుగా అనిపిస్తాయి. కానీ ఈ డిగ్రీ పొందేసిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో జర్నీ ఏదో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే పరమావధిగా అనిపించదు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రము ఎవడైతే వాడి రిసోర్సెస్ అన్నీ వాడాడో వాడు గొప్పవాడు కాదు. ఎవడైతే వాడి ఎనర్జీస్ని రిసోర్సెస్ని ఎవడైతే కన్సర్వ్ చేసుకున్నాడో, ఎవడైతే కొంచెం ఆగగలిగాడో వాడే ధీరుడవుతాడు అనే విషయాన్ని మనకి రెండవ శ్లోకంలో తెలియజేశారు కృష్ణస్వామి. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ. ఎవడైతే కొంచెం పట్టుదలని ప్రదర్శించి కొంచెం, దాన్నే నెగిటివ్గా చూస్తే మొండితనం అని కూడా అంటారు. అంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో తెలియని వాళ్ళు దాన్ని మొండితనం అంటారు. మనం దానికి ఏమీ పెద్దగా పడిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పట్టుదల. కొంచెం ఇంద్రియ నిగ్రహాన్ని ఎవడైతే చేయగలడో వాడిని ఆ ఆగమాపాయి అంటే వస్తూ పోతూ ఉండే స్వభావం కలిగినటువంటి, తాత్కాలికమైనటువంటి స్వభావం కలిగినటువంటి మాత్రా స్పర్శలు ఏవైతే ఉన్నాయో అవి న వ్యథయంతే, పీడించవు. అలాంటి వాడు ఎలా ఉంటాడట, సమ దుఃఖ సుఖం. ఇది చాలా గొప్ప విషయం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా చూడగలడు. అంటే అసలు వాడికి సుఖము దుఃఖము అని రెండుగా లేవు. అంటే నాకు సుఖమే కావాలి, దుఃఖం అస్సలే వద్దు అనేటట్టుగా వాడు లేడు. ఎందుకు అంటే వాడు ఈ రెండింటిల్లోనూ అంతర్లీనంగా ఉండే తత్వాన్ని ఒకదాన్ని పట్టేసుకున్నాడు. సుఖంలోనూ దుఃఖంలోనూ అంతర్లీనంగా ఉండే ఒక విషయాన్ని పట్టేసుకున్నాడు. వాడు కర్మ సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఔపోసన పట్టేశాడు. కర్మ అతీత స్థితికి వెళ్ళడానికి తన మార్గాన్ని తాను ఎంచేసుకున్నాడు. ఏమిటది అంటే మనం మునుపటి పాఠంలో కూడా చెప్పుకున్నాం. దాన్నే కారణ దృష్టి. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత అని మనకి మూక పంచశతిలో మొదట్లోనే శ్లోకం ఉంటుందన్నమాట. అమ్మవారి తత్వం ఏమిటి అంటే కారణపర చిద్రూప. మనం మామూలుగా అనుకున్నాం కదా, ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి తయారవుతోంది అంటే దాన్ని మనం కార్యము అని అంటాము. ఏదైనా ఒకటి తయారవుతోందంటే దాని వెనకాల ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ తల్లి ఎలాంటిది అంటే ఆ కారణ అనే స్థాయిలో ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి స్థానంలో ఇప్పుడు వేదాంతం నిత్యంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు పరమాత్మ అనే పదాన్ని పెట్టుకుంటారు. విష్ణువుని నిరంతరంగా ఆరాధించేవాడు అదే స్థాయిలో విష్ణుమూర్తిని పెట్టుకుంటాడు. గణపతిని నిరంతరంగా జపించేటటువంటి వాడు, తర్పణ చేసేటటువంటి వాడు గణపతిని పెట్టుకుంటాడు. ఈ రకంగా తమ తమ దేవతలని ఆ స్థానంలో పెట్టుకోవచ్చు. వాళ్ళందరూ కూడా కారణ స్థాయిలో ఉన్నవాళ్లే. కాబట్టి ఎవరైతే అంతటా ఒకే చేతన స్వభావాన్ని దర్శించగలుగుతున్నారో వాళ్ళు ఇక్కడ ధీరులు అవుతున్నారు. ఆ ధీరులు అమృతత్వాయ కల్పతే, నాశనము లేనటువంటి ఒక స్థాయిని పొందుతారు. వాళ్ళే పరమాత్మగా అనుభవించగలుగుతున్నారు. తత్ త్వం అసి అని మనం ఏదైతే ఒక మహావాక్యం గురించి చెప్పుకున్నాం కదా, ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్తున్నారు అని కృష్ణస్వామి చెప్పారు. ఈ రెండు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే కానీ ఇక పైన చెప్పబోయేది అర్థం కాదు. కాబట్టి ఒకసారి మనం రీక్యాప్ చేసుకున్నాము. 16వ శ్లోకంలోకి వెళ్తే నాసతో విద్యతే భావ, నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః, నాభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః, ఉభయోరపి దృష్టోంతః తయోస్తత్వదర్శిభిః, ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః అనయోస్తత్వదర్శిభిః, అనయోస్తత్వదర్శిభిః నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః,
ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభిః అనయోస్తత్వదర్శిభిః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోర్ అనయోస్తత్వదర్శిభిః. కొంచెం టంగ్ ట్విస్టర్ లాంటి శ్లోకమే, కానీ చాలా సులభంగా మనకి విషయాన్ని తెలియజేసే శ్లోకం. దీనిలో ఏం చెప్తున్నారు అంటే, న అసతః విద్యతే భావః. భావః అంటే ఎగ్జిస్టెన్స్ అని మనం తీసుకోవచ్చు. ఉనికి అనే అనే పదాన్ని మనం వాడుకోవచ్చు. దేనికి ఎగ్జిస్టెన్స్ లేదు, దేనికి ఉనికి లేదు అని అంటున్నారంటే అసతః, అసత్, లేనటువంటి పదార్థానికి ఉనికి ఉండదు. ఎల్లప్పుడూ లేనటువంటి పదార్థానికి ఉనికి అనేది ఎల్లప్పుడూ ఉండదు. మనం ఎల్లప్పుడూ అని ఒక ఒక క్రియా విశేషణాన్ని, యాడ్జెక్టివ్ని మనం యాడ్ చేసుకుంటే గనక ఎల్లప్పుడూ లేనిది అంటే ఒక్కొక్కప్పుడు ఉంటుంది అంతే. ఒక్కొక్కప్పుడు ఉండేదానికి ఎల్లప్పుడూ ఉనికి ఉంటుందా అంటే ఉండదు. అది ఒక్కొక్కప్పుడే ఉంటూ ఉంటుంది. ఏమండి? నా అసతః, లేనటువంటి స్వభావం, నాన్ ఎగ్జిస్టెన్షియల్ అంటారు కదా. అసలు ఎగ్జిస్టెన్సే లేనటువంటి ఒక దానికి భావ న విద్యతే, ఉనికి అనేది లేదు. అలానే నా అభావో విద్యతే సతః. అభావ ఏదైతే సతః అని తీసుకుందాం. సతః అంటే ఉండేటటువంటి దానికి అభావ, ఉనికి లేకపోవడం, నా భావ అభావ, లేకపోవడం అనేది లేదు అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఇది సులభంగా చెప్తే లేనిది ఎప్పుడూ లేదు, ఉండేది ఎప్పటికీ ఉంటుంది అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ లేనిది ఏంటి, ఉండేది ఏమిటి, మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక మనకి ఈ సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ నిజమైనటువంటి తత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైన రాబోయే దానిలో కర్మయోగం అనే దానిలో నిత్యంగా కర్మతో మనం ఎలా రిలేట్ అవ్వాలి, పని చేయడం అనే దాంతో మనం ఎలా మనని మనం రిలేట్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. కానీ దీనిలో అలా చెప్పలే. దీనిలో నిజమైన నిజాన్నే మనకు డైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మనం దానికి యోగ్యులం కాకపోతే రెండవది సరిపోతుందండి. ఎలాగైతే ఇప్పుడు చూడండి, అందరికీ ఒకే మందు పనిచేయదు. ఒకే సందర్భంలో కూడా అందరికీ ఒకటే మందు పనిచేయదు. ఇది మనకి బాగా తెలుసు. మనం ఒకే సందర్భానికి చిన్నతనంలో ఒక మందు, మధ్య వయస్కులుగా ఉన్నప్పుడు ఒక మందు, వృద్ధులుగా ఉన్నప్పుడు ఇంకో మందు వాడుతూ ఉంటాం. అలానే ఇక్కడ అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి సాధకుల కోసం సాంఖ్యయోగం, కొంచెం ఇప్పుడిప్పుడే ఆ పంథాన్ని అవలంబించాలి అనుకుంటునేటటువంటి సాధకుల కోసం కర్మయోగాన్ని మనం తీసుకో తీసుకునే అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాయన, ఇప్పటి వరకు మనం డీల్ చేసినటువంటివి రెండు ప్రధానమైనటువంటి తత్వాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, శరీరము. రెండు, ఆత్మ. ఈ ఆత్మ అనంటే ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఒక చేతన పదార్థము. సత్, చిత్, ఆనందము. సత్ అనేదానికి అర్థం ఏంటంటే ఉనికి అని అర్థం. చిత్ అంటే ఎరుక, అవేర్నెస్. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. చిత్ అంటే అవేర్నెస్, ఎరుక. ఆనందము అంటే డిలైట్. ఆనందం మనందరికీ బాగా తెలిసింది దీనిలో ఆనందం అన్నమాట. మనం ఉంటేనేగా ఆనందం. మనం ఆనందాన్ని ఎరుగుతూ ఉంటేనేగా, ఎరుకతో ఉంటేనేగా దాన్ని మనం మళ్ళా మళ్ళా కావాలి అనుకుంటాం. కాబట్టి ఒక చేతన పదార్థము అనే దానికి లక్షణం, డెఫినిషన్గా ఏం చెప్పారంటే సత్, చిత్, ఆనంద అని మూడు డైమెన్షన్స్లో దాన్ని చెప్పారన్నమాట. సో ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఒక ఆత్మ ఉన్నది. నశ్వరము అనగా నశించిపోయే స్వభావం కలిగినటువంటి ఒక శరీరం ఉంది. ఈ రెండింటి గురించే మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం. అర్జునుడు ఎందుకు సంశయంలోకి వెళ్ళాడు అనంటే చాలా సులభంగా ఆయన ఏమన్నారు, నువ్వు చాలా గొప్ప గొప్ప వాక్యాలు మాట్లాడుతున్నావు, కానీ ఏదైతే నశించిపోతుందో దాంతో రిలేట్ అవుతూ అదే నిజమని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని
ఒక గూగ్లీ ఒక రివర్స్ స్వింగ్ బాల్ లాగా ఆయన తన మీదే ఒక అభాండం లాంటిది ఒక భారాన్ని పడేసి విద్యార్థి మీద భారం పడేయకపోతే విద్య నిలవదండి. ఆ భారం వల్ల వాడిలోకి సింక్ అవుతుందన్నమాట ఆ విషయం. సో భారం వేసినప్పుడు ఒక స్ట్రెస్ ఏర్పడుతుంది. ఆ స్ట్రెస్ ఏర్పడ్డాక ఆ స్ట్రెస్ నుంచి దాన్ని కొంచెం దూది పింజ లాగా ఆ స్ట్రెస్ని తీసి అవతల పడేస్తే అప్పుడు విద్యార్థిలోకి ఆ విద్య ఇంకుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రక్రియ. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పారు అంటే, నాయనా నువ్వు రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటిని మనం సత్ అనే దాంతో ఒకటి, అసత్ అనే దాంతో రెండవ దాన్ని మనం రిలేట్ చేసుకుందాం. ఇక్కడ అసత్ అంటే ఎల్లప్పుడూ ఉండనిది, ఎల్లప్పుడూ నిలవనిది ఏమిటి అంటే శరీరము అని మనం చెప్పుకోవచ్చు. అసతః భావః న విద్యతే అంటే శరీరము ఎల్లప్పుడూ నిలిచిపోతుంది అనేది నిజం కాదు. అలానే సతః అభావః న విద్యతే ఎల్లప్పుడూ నిలిచిపోయేటటువంటి చేతన స్వభావమైనటువంటి ఆత్మకి నాన్ ఎగ్జిస్టెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండవు. అంటే ఇది ఉండదు అనేది లేదు. అంటే ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది చాలా క్లియర్గా చెప్పేశారు. శరీరం వేరు, నువ్వు వేరు. ఈ రెండు వేరు వేరు నాయనా. శరీరం తాత్కాలికము, నువ్వు ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి పదార్థానివి. ఉం? ఇంకొకటి ఏం చెప్తున్నారు? మునుపటి శ్లోకంలో ఎలాగైతే పండితులు తత్వదర్శి అంటే ఎవరైతే నిజంగా ఆమ్, తత్వాన్ని తెలుసుకున్నాడో వాడు ఎలా ఉంటాడు అనేది ముందర చెప్పారు కదా. ఎలాగైతే ఈ మాత్రాస్పర్శాహ ఐంద్రియమైనటువంటి అంటే ఇంద్రియ సంబద్ధమైనటువంటి విషయాలు వాడిని ఎలాగైతే పీడించవో అని కొన్ని సిమ్టమ్స్ చెప్పారో ఇక్కడ కూడా అలా ఒక సిమ్టమ్ చెప్తున్నారు. ఏంటది? ఉభయోరపి దృష్టోంతః. ఇక్కడ అంతః అని ఒక పదం ఉంది. అంతః ఉమ్, అంతః అంటే లోపల అనే అర్థం వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా అంతేవాసి అని ఒక పదం ఉంటుందండి. మీరు చాలాసార్లు వినే ఉంటారు. అంతేవాసి, అంతః వసతీత్యంతేవాసి, లోపల ఉండేవాడు అని అర్థం. ఈ అంతేవాసి అనే పదాన్ని ఎవరి కోసం వాడతామంటే తెలుసా మీకు? శిష్యుల కోసం వాడతాం. అంతేవాసి అంటే శిష్యులు, ఆదివాసి అంటే వాళ్ళు ఆ, అడవుల్లో నిలిచేవాళ్ళు, వాళ్ళు వేరు. అంతేవాసి అంటే శిష్యులండి. వీడు ఎక్కడ లోపల ఉంటాడట? గురుకులం లోపల ఉంటాడు వీడు. గురువుగారి ఇంటి లోపల ఉంటాడు కాబట్టి వాడిని అంతేవాసి అన్నారు. ఇది ఒక కానటేషన్ అయితే, రెండో అర్థం ఏంటంటే గురువుగారి మనసులో ఉంటాడు అని రెండవది. ఏదైనా సరే అంతహ అంటే లోపల కదా. లోపలకి ఎవరు వెళ్ళగలరు? ఎవరికైతే యాక్సెస్ ఉందో వాడే వెళ్ళదు. లోపల ఉన్నవాడికి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ లోపల మేనేజ్మెంట్లో అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది, లే ఆఫ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరిని పీకేయబోతున్నారు, ఏం చేస్తే మనల్ని పీకేయకుండా ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తాయి. ఆ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది వేరు, ఇన్స్టిట్యూషన్స్లో ఎలా వెళ్ళాలి అనేది వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ ఈ అంతః దృష్టోంతః అంటే సత్ అనే పదార్థానికి, అసత్ అనే పదార్థానికి ఏదైతే లోపల వైపు ఉందో, అంటే ఏదైతే కష్టపడితే గాని ఉపాసన చేస్తే గాని తెలియని పార్శ్వం ఏదైతే ఉన్నదో, శరీరానికి ఆత్మకి ఏదైతే నిజమైనటువంటి తత్వం ఉన్నదో వాడు దృష్ట అంతః అంటే లోపల వైపుని చూసినవాడు అని అర్థం. అంటే దాని సారాన్ని అర్థం చేసుకున్నవాడు అని అర్థం. ఇలానే ఈ అంతః అనే పదము మనకి వేదాంతః అనే చోట కూడా కనిపిస్తుందండి. ఆ? మనం మొదట్లో చెప్పేసుకున్నాం వేదాంత అంటే వేదము యొక్క చివర భాగము అని అనుకున్నాం. వేదము యొక్క లోపలి భాగము అని కూడా అనుకోవచ్చు అనమాట. అంటే కొంచెం ప్రయత్నం చేస్తే గాని అర్థం కానటువంటి భాగము అని అర్థం. వేదాంతము అంటే దానిలో ఏముంది? పరబ్రహ్మ తత్వాన్ని గురించి ఉంది. అది మామూలుగా మనం ఇంద్రియాలతోనూ మన సోకాల్డ్ ట్రైనింగ్తోనూ నాలెడ్జ్తోనూ చూస్తే అర్థం కాదు.
దానికి కొంచెం గురువుగారి అనుగ్రహము, మనం తితిక్షస్వ, కొంచెం నిబ్బరంగా మన ఇంద్రియాల్ని మనం పట్టుకునే స్వభావము, ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ లోపలికి వెళ్ళగలరు కాబట్టి దాన్ని వేదాంత అని అన్నారు. ఇంకో పదాన్ని కూడా మనం చూస్తే సిద్ధాంత అని ఒక పదం ఉందండి. ఈ అంతః అనేది అక్కడ కూడా, అంతః అనే దానికి చివర అనే అర్థము ఉంది, లోపల అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు సిద్ధాంత, ఏమిటి సిద్ధాంతము అంటే, నాయన, చాలా విచారణ జరిగిపోయిన తర్వాత, బాగా కొట్లాటలు అయిపోయిన తర్వాత, బాగా విచారించేసుకున్న తర్వాత ఏదైతే చివరికి మిగులుతుందో దాన్నే సిద్ధాంతము అంటారనమాట. ఎలాగైతే చెరుగ్గడని బాగా నలిపేసిన తర్వాత మాత్రమే రసము బయటికి వస్తుందో, ఆ రకంగా ఒక విషయాన్ని బాగా నలగొట్టేసిన తర్వాత మాత్రమే దానిలో ఉన్నటువంటి తత్వం ఆవిష్కృతమవుతుంది. ఎలాగైతే మజ్జిగని బాగా చిలికేసిన తర్వాతనే వెన్న పైకి వస్తుందో, ఆ రకంగా చివరికి మిగిలేది ఆ విషయానికి అంతః అనే ఒక పదం వస్తుంది. సో ఎవడైతే కొంచెం తన ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకొని హడావిడి పడిపోకుండా జీవితంలో శరీరము యొక్క తత్వాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని గమనించగలుగుతున్నాడో, ఉభయోరపి దృష్టోంతః అనయోహో తత్వదర్శిభి, వాడి చేత మాత్రమే అది చూడబడుతుంది. ఆ ఆ రసం ఏదైతే ఉన్నదో, ఎవడైతే తన ఇంద్రియాలని కొంచెం నిగ్రహించుకొని పరికించగలుగుతాడో వాడు మాత్రమే దాన్ని చూడగలడు. ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభి. అనయో అనేదానికి సదసతోహో అని అర్థం. అంటే సత్, ఎల్లప్పుడూ నిలిచిపోయేటటువంటి ఆత్మతత్వాన్ని, తాత్కాలికమైనటువంటి శరీరతత్వాన్ని వీడు మాత్రమే తెలుసుకోగలడు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ ఆవిష్కరించారు. ఒక్కసారి మళ్ళా శ్లోకం చెప్పుకుందాం. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి అని. అసత, నశించడి స్వభావము కలిగినటువంటి దేహమునకు భావ, ఉనికి లేదా ఉండుట, ఎగ్జిస్టెన్స్ అనేది న విద్యతే, లేదు. అలానే సతః, నిత్యమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఆత్మకు, సత్ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకు అభావ, లేకపోవుట అనే స్వభావము న విద్యతే, లేదు. తత్వదర్శిభి అంటే అన్ని చోటల కారణాన్ని గమనించగలిగేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళ చేత, అంతటా కారణాన్ని చూడగలిగిన వాడే పరబ్రహ్మము అనేది వస్తువుని తెలిసినవాడు. అట్లాంటి వాని చేత ఉభయోహో అనయోహో, ఈ రెండైనటువంటి సదసత్తులైనటువంటి ఆత్మదేహముల యొక్క అంతః నిర్ణయము, నిర్ణయము అంటే ఏదైతే చివరికి మిగులుతుందో అదే నిర్ణయం కదా, అంతః నిర్ణయము దృష్ట, చూడబడెను. అంటే వాళ్ళ స్వభావం చెప్తున్నారు అనమాట, సిమ్టమ్స్ చెప్తున్నారు. మునుపు శ్లోకంలోనూ తత్వదర్శి యొక్క సిమ్టమే చెప్పారు. వాళ్ళకి సుఖ దుఃఖాలు అనే వాటి చేత వాళ్ళు పీడింపబడరు అనే ఒక విషయాన్ని చెప్తే, ఇక్కడ దేహము ఆత్మ ఈ రెండింటి యొక్క నిజమైన తత్వము వీళ్ళు చూస్తారు అనే విషయాన్ని మనకి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే, మనకి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాన్ని మన పెద్దవాళ్ళు రెండు మూడు సార్లు చెప్తూ ఉంటారు. అలానే మనం జీవితంలో, మన మామూలు జీవితంలో కూడా అది మనకు బాగా తెలుసు. తల్లిదండ్రులు మామూలుగా ఫోన్ చేసినప్పుడు, అరే, ఇంటికి తాళం వేసావా లేదా, వస్తువులన్నీ లోపల పెట్టావా లేదా, ఇలా వాళ్ళ దృష్టిలో ఏదైతే చాలా ముఖ్యము అని అనుకుంటారో అది ఒకటికి రెండు మూడు సార్లు అడుగుతుంటారు. నిజంగా తాళం వేసావు కదా, తాళం లోపల పెట్టుకున్నావు కదా అని నాలుగైదు సార్లు అడుగుతూ ఉంటారు. మనకు విసుగొస్తూ ఉంటుంది, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని. ఎందుకు అడుగుతున్నారంటే చాలా ముఖ్యమైనది కదా, వీడికి రెండు మూడు సార్లు చెప్తే గానీ లోపలికి వెళ్ళదేమో అని చెప్తూ ఉంటారు. అలానే కృష్ణ పరమాత్మ కూడా దేహము యొక్క తత్వం ఏమిటి, ఆత్మ యొక్క తత్వం ఏమిటి అని ఇంకా ఇంకొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. అవినాశీతు తద్విద్ధి, అవినాశీతు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం,
అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి న కశ్చిత్ కర్తుమర్హతి వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇంతవరకు స్వామి చెప్పినది ఏమిటంటే, అరే అబ్బాయి, నువ్వు దేహము మాత్రమే అనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలోంచి నువ్వు బయటకు వచ్చేసాయి. నువ్వే కాదు, ఎవరినైతే నువ్వు గురుతుల్యులుగా భావిస్తున్నావో, బంధుమిత్రులుగా భావిస్తున్నావో వాళ్ళందరూ కూడా కేవలము దేహం కాదు. వాళ్ళందరూ పూర్వము ఉన్నారు, ఇక పైన కూడా ఉండబోతున్నారు అని ఒక ఆత్మతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ఆత్మతత్వం యొక్క లక్షణం, స్వభావాన్ని తెలియజేస్తున్నారు. అవినాశి. వినాశి అని అంటే ఏంటి అంటే నశించిపోయే స్వభావం కలిగినది వినాశి. అవినాశి అంటే నశించిపోయే స్వభావము లేనటువంటిది అని అర్థం. ఏమిటిట అది నశించిపోయే స్వభావం లేనటువంటిది అంటే ఏన సర్వమిదం తతం అన్నారండి. సర్వం అంటే అన్నీ కూడా. అంటే ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో, నీకు తెలుస్తున్నాయో తెలియకుండా ఉన్నాయో, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనితోనైతే పరిపూర్ణమవుతోందో, దేనితోనైతే నిండిపోయిందో, దేనిలో నుంచైతే ఉద్భవించిందో ఆ పదార్థము ఏదైతే ఉన్నదో అది అవినాశి అని తెలుసుకో అంటున్నారండి. మనం మునుపు కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా మామూలుగా. ఇప్పుడు ఒక కుండని నేను తయారు చేయాలి అని అంటే నేను మట్టి తీసుకోవాలి. బంక మట్టిని తీసుకోవాలి, దాన్ని బాగా మెదపాలి, బాగా పిసకాలి, దాన్ని అప్పుడు చక్రం మీద వేసి బాగా తిప్పి అప్పుడు తయారు చేయాలి. అలానే ఈ ప్రపంచం దేనిలో నుంచి మరి ఉద్భవించింది? కుండ మట్టిలో నుంచి ఉద్భవించింది అని మనకి తెలిసిపోతోంది. మరి ఈ ప్రపంచం అంతా దేనిలో నుంచి ఉద్భవించింది అని అంటే ఉపనిషత్తుల్లో రకరకాల చోట్ల ఆ పదార్థాన్నే బ్రహ్మ అని, పరబ్రహ్మ అని, సత్ అని, ఆకాశ అని ఇలా రకరకాల పేర్లతో దాన్ని తెలియజేశారండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదేదైతే మనకి కనిపిస్తోందో అదది అదదల్లా అంటే అవన్నీ కూడా అదే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పదార్థంలో నుంచి ఉద్భవించింది అని వేదాంత దృష్టి. ఇప్పుడు ఈ దృష్టి అందరికీ ఉండదండి. ఇప్పుడు సాంఖ్యంలో తీసుకున్నాం అనుకోండి. సాంఖ్యంలో ఏం చెప్తారంటే ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతిలో నుంచి ఉద్భవించింది అని అంటారు. మళ్ళా మీకు డౌట్ రావచ్చు, ప్రకృతి ఏంటండి? ఈ ప్రపంచమే ప్రకృతి కదా. మనకు మామూలుగా ప్రకృతి అనగానే నేచర్ అనే ఒక అర్థం వస్తూ ఉంటుంది కదా. మరి ఈ ప్రపంచం అంటేనే ప్రకృతి కదా. మళ్ళా ప్రకృతిలో నుంచి ఉద్భవించడం ఏమిటి అని అంటే ప్రకృతి అనే పదానికి అక్కడ అర్థం వేరు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పదానికి అర్థం వేరువేరుగా తీసుకోబడుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రకృతి అనే దానికి అర్థం ఏమిటంటే సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు ఉంటాయి. సత్వ, రజస్, తమస్. ఇప్పుడు మామూలుగా మన తెలుగులో కూడా చాలా చోట్ల వీడు చాలా సాత్వికుడండి అని అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళని వీడు చాలా మంచివాడు అని చెప్పడానికి వీడు చాలా సాత్వికుడు అంటారు. లేదా గోవు చాలా సాత్వికమైనటువంటి జీవి అండి అని అంటూ ఉంటారు. అలానే వీడికి బాగా రజస్సు పెరిగిపోతుంది, అబ్బా రాజసికుడు. ఒరేయ్ తమస్సు తమస్సు అంటే ఎవరైతే బద్దకిస్తూ ఉంటున్నారో వాడిని తమస్సు అని కూడా అంటూ ఉంటారు. సో ఈ మూడు మూడు గుణాలు, ఈ మూడు గుణాల కలయికనే ప్రకృతి. ఈ ప్రపంచం అంతా కూడా అలాంటి ప్రకృతిలో నుంచి ఉద్భవించింది అని సాంఖ్యం చెప్తూ ఉంటుంది. కానీ వేదాంతం అలా చెప్పదు. వేదాంతం ఏముంటుంది అంటే నువ్వు ఏదైతే ప్రకృతి అంటున్నావో అదే పరమాత్మ అంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా అదే పరమాత్మతో నిండింది, దానిలో నుంచే ఉద్భవించింది అని చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అదే పరమాత్మ తత్వాన్ని కృష్ణ భగవానుడు మన కోసం సులభమైనటువంటి వాక్యాలలో ఏం చెప్పారంటే అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ప్రపంచంలో అంతటా నిండిపోయినటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అది అవినాశి. ఆ? వినాశమవ్యయస్యాస్య
నకశ్చిత్ కర్తుమర్హతి. దాని యొక్క శక్తి ముందు మనందరి శక్తులు చాలా అల్పమైనటువంటివి. ఎందుకంటే మనందరికీ ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ పరమాత్మ శక్తి యొక్క లేశాలు మాత్రమే. లేశము అంటే పార్ట్ అని అర్థం అండి. ఇప్పుడు మన ఆనందం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మానందము యొక్క పార్ట్, ఒక చిన్న అంశ. ఎందుకు ఎందుకు అలా చెప్తున్నారంటే మనందరము కూడా ఆ పరమాత్మ తత్వము యొక్క విస్ఫులింగాలు అని అంటారండి. విస్ఫులింగం అంటే ఏంటంటే మనందరం కూడా దీపావళిలో రకరకాలైనటువంటి టపాకాయలు అవన్నీ కాలుస్తూ ఉంటాం కదా. ఒకే చిచ్చుబుడ్డిని మనం కాల్చినప్పుడు ఏమవుతుంది? ఒకే సోర్సులో నుంచి రకరకాలైనటువంటి రవ్వలు రకరకాలైనటువంటి స్తరాలలో ఎగిరిపడుతూ ఉంటాయండి. వీటన్నింటికి సోర్స్ ఒకటే. దాన్నే ఉపనిషత్తులో ఒక ఉదాహరణగా తీసుకున్నారనమాట. దీంతో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఏదో దీపావళి అనేది బౌద్ధులు వచ్చిన తర్వాత మొదలైంది ఇలా రకరకాల కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి. దీపావళిలో టపాకాయలు కాల్చడం అనేది బౌద్ధులు ఇంట్రడ్యూస్ చేశారని, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మనకి నేర్పించారని, అసలు అప్పటి వరకు మన దగ్గర టపాకాయలు లేవని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. మనకి ఉపనిషత్తు అనేది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాంగ్మయాలన్నింటికీ పురాతనమైనటువంటి వాంగ్మయం ఏమైనా ఉన్నది అంటే అది వేదమే. మరి వేదంలో భాగమైనటువంటి ఉపనిషత్తుల్లోనే ఇది ఒక ఉదాహరణగా చెప్పారు, విస్ఫులింగాహ అని. అంటే మనందరం కూడా ఎలాగైతే ఒకే వెలుగు అనే సోర్సులో నుంచి రకరకాలైనటువంటి చిన్న చిన్న వెలుగులు అక్కడ కనిపిస్తున్నాయో, అలాగా ఒకే పరమాత్మలో నుంచి ఉద్భవించే చిన్న చిన్న తళుకు బెళుకులం మనము అనే విషయాన్ని అక్కడ చెప్పారు. కాబట్టి అది అవినాశి అయితే నువ్వు వినాశి ఎలా అవుతావు? అదొక విషయం అయితే దాని శక్తి ముందర నీ శక్తి ఎంతటిది? నీకు ఇంకా పరమాత్మ తత్వం అర్థం కాలేదు కాబట్టి నువ్వు ఇంకా కర్మకే అధీనమైనటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు కించిత్ జ్ఞః, ఆయన సర్వజ్ఞ. నువ్వు కించిత్ శక్తిమాన్, ఆయన సర్వశక్తిమాన్. ఆ రకంగా చూసుకుంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మని ఎవరైనా నాశనం చేయగలరా? వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. దాన్ని కూడా నశింపజేసేంత ప్రభావము ఎవరికి కూడా లేదు నాయన. కాబట్టి నువ్వు ఎవరైతే నశించిపోతారేమో, వాళ్ళు నశించిపోతే ధర్మం అంతా నాశనం అయిపోతుందేమో, ధర్మం నాశనం అయిపోతే గనక నేను రాజ్యాన్ని పొంది కూడా ఎటువంటి ఆనందాన్ని పొందలేనేమో అని ఏవేవైతే సంశయాలని నువ్వు వెలుబుచ్చావో అవి ఏవి కుదరవు నాయన. ఎందుకంటే బాబు వీళ్ళందరూ కూడా నిత్యులే, నువ్వు కూడా నిత్యుడివే, నీలో కూడా ఆ నిత్య స్వభావం ఉన్నది. కాబట్టి అంత చింతించకు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏన, ఏ విష్ణువాఖ్యమైనటువంటి బ్రహ్మచేత, రుద్రాఖ్యమైనటువంటి పరబ్రహ్మ చేత, శక్త్యాఖ్యమైనటువంటి పరబ్రహ్మ చేత, ఆదిత్య రూపమైనటువంటి పరబ్రహ్మ చేత, మీరు ఏదైనా అనండి, ఏ దేవతనైనా తీసుకోవచ్చు, ఏ అనుష్ఠాన పద్ధతినైనా తీసుకోవచ్చు. ఆ స్- దా తత్వముతో సర్వం ఇదం, సమస్తమైనటువంటి ఈ జగత్తు తతం వ్యాపించినదో, తత్తు ఆ విష్ణువాఖ్యమైనటువంటి బ్రహ్మమును మాత్రము అవినాశి, దానిని మాత్రము అవినాశి, నాశనము లేని దానినిగా విద్ధి, తెలుసుకో. మీరు చూడండి గమనిస్తే ఒక 3 శ్లోకాల ముందు కూడా తితిక్షస్వ అని ఒక ఉపదేశం చేశారండి. మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కొన్ని కొన్ని క్రియాపదాలని మాత్రమే స్వామి మనకి ఉపదేశం ఇస్తున్నారు. అంటే ఇలా చెయ్యి అని ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నారు. అక్కడేం చెప్పారంటే కొంచెం ఓర్చుకో అని చెప్పారు. ఇక్కడ తెలుసుకో, జాగరూకంగా తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి? ఈ ప్రపంచం అంతా ఏదేదైతే నీకు కనిపిస్తుందో కనిపించట్లేదో తెలుసో తెలియందో ఏదేదైతే ఉన్నదో అదంతా కూడా ఒకే తత్వంతో వ్యాపింపబడి ఉన్నది. ఇది వేరువేరుగా నీకు కనిపిస్తోంది కానీ అది నీ అజ్ఞానం మాత్రమే. నిజానికి దాని లోపల ఉన్నటువంటి కారణం ఒకటే అని తెలుసుకో.
నీకది పూర్తిగా అర్థం కాకపోయినా ఆ అభిప్రాయాన్ని బుర్రలో పెట్టుకో. ఎందుకంటే ఆయన మనందరికీ తండ్రి. ఆయన మనందరినీ సృష్టించినవాడు. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడంటే అది మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా ఎప్పుడో అప్పుడు అది నిజమే అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వారు విద్ధి తెలుసుకో అని చెప్పారు. అలానే కశ్చిత్ నువ్వు బాధపడాల్సింది ఏం లేదు నాయన. ఎందుకంటే దాన్ని ఎవడు కూడా నశింపజేయలేడు. కశ్చిత్ అవ్యయస్య అంటే వ్యయము లేనటువంటిది అని అర్థం అండి. మనందరికీ చాలా బాగా తెలుసుగా ఆయము వ్యయము. ఉగాది రాగానే మనం పంచాంగాలన్నీ తీసి ఎవడికి ఎంత ఆదాయము, ఎవడికి ఎంత వ్యయము అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ వ్యయము అంటే ఖర్చు అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఒక భాగం వెళ్ళిపోతూ ఉంటుందో దాన్ని మనం వ్యయము అంటారు. ఇది ఏదైతే ఉన్నదో అవ్యయము, ఖర్చు లేనటువంటిది అంటే చిన్న చిన్నగా డిటీరియేట్ అయ్యే స్వభావం లేనటువంటిది. అవ్యయస్య ఆస్య ఈ ఆత్మకు వినాశం కర్తుం నాశనమును ఉత్పత్తి చేయుట కొరకు నార్హతి ఎవడు కూడా తగినవాడు లేడు. కాబట్టి నువ్వు భయపడాల్సింది ఏం లేదు. నువ్వు గనక ఆ పరమాత్మ తత్వంతో నిన్ను నువ్వు రిలేట్ చేసుకుంటే నువ్వు బాధపడడానికి ఎటువంటి అవసరము లేదు. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఈ రకంగా మనం ఈరోజు 3 శ్లోకాలని తెలుసుకున్నాము. ఇంకా ఇంకొంచెం సమయం గడపచ్చు కానీ మరీ ఎక్కువైపోతుందేమో అని కొంచెం కొంచెంగానే తెలుసుకుంటూ ఉన్నామండి. ఒక్కసారి గురువుగారిని ప్రార్థించి ఇవాళ పాఠాన్ని విరమిద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి.